హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఆర్పిఎఫ్కి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన కానిస్టేబుల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ఒక 2 రోజులకు ముందు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మీకు మార్చ్లో ఉంటుంది. సెకండ్ వీక్లో 13వ తేదీ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పిన ఒక పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పినానంటే, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఏఎల్పికి సంబంధించిన స్టేజ్ 2కి సంబంధించిన ఎగ్జాము 19th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన రెండో పాయింట్. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పినానంటే, సో ఈ 2 ఎగ్జాములకు సంబంధించిన డేట్లు ఒకే మంత్లో మార్చిలోనే వస్తుంది, ఏదో ఒక టైం అటు ఇటు డేట్లు ఏమైనా చేంజెస్ అవ్వచ్చు అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టిన. సో ఈ 3 మెసేజ్లు ఎవరైతే చూసినారో, సో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ అనేది చేయండి. నేను ఈ 3 మెసేజ్లు అనేది చెప్పాను. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మార్చి సెకండ్ వీక్లో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ జరుగుతుంది అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. 2 సార్లు చెప్పినాను మీకు, నేను వీడియోలో కూడా అదే నేను చెప్పినాను. కొంతమంది నమ్మే వాళ్ళని, ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. సో కొంతమంది అటు ఇటు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఏమనరు. కానీ సో మెయిన్ ప్రాబ్లం ఏమంటే, సో నేను చెప్పిన దాన్ని మళ్ళీ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్ను ఫేక్ చేయాలను, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలను అనే కాన్సెప్ట్తో ఉన్నారు. సో ఫస్ట్ ఇది చెప్తాను, తర్వాత వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళ గురించి అంత చెప్పుకునే అంత ఇంట్రెస్ట్ వాళ్ళ మీద లేదు, కానీ చెప్తా వాళ్ళ గురించి ఖచ్చితంగా. అలా ఊరికే వదలను, చెప్తాను. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే సంబంధించి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి, కానిస్టేబుల్కి సంబంధించి, సో నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్కి సంబంధించి, సో ఎగ్జామినేషన్కి సంబంధించి యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేసినారు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇది యొక్క నంబరు. సో ఎగ్జామ్కి సంబంధించిన కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి సిబిటి. సో ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి మార్చి 2, 2025 అంటే నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ మధ్యలో ఈ 18 రోజుల వ్యవధిలో మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలని ఉన్నారు. సో ఈ డేట్లు అనేది ఎందుకు ఇలా అటు ఇటు మార్చారు అని అంటే, దానికి కారణం రకరకాల కారణాలు ఉండొచ్చు. అది మనం డిసైడ్ చేసి మనం చెప్పలేము. సో ఎందుకు అని అంటే, అప్పుడు ఆ క్షణంలో రకరకాలు తీసుకుంటారు. జీడీ ఎగ్జామ్ ఒకటి ఉంది ఫిబ్రవరిలో, సో అదొకటి చూడాలి. తర్వాత ఇంకోటి ఏమంటే, 25వ తేదీ వరకు జీడీ ఎగ్జామ్ ఒకటి ఉంది, తర్వాత ఏఎల్పి స్టేజ్ 2 ఒకటి ఉంది. సో ఇవన్నీ చూసుకుంటారు అన్నమాట. చూసుకొని డేట్లు అటు ఇటు మారుతూ ఉంటాయి. కానీ నేను ఖచ్చితంగా మీకు మార్చిలోనే ఎగ్జామ్ జరుగుతుందని నేను చెప్పాను. సో నేను చెప్పిన దాన్ని ఇంకోలాగా వేరే వాళ్ళు చెప్పినారనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ వచ్చి, ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ live 10 days prior to the exam date on the official website ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీకి సంబంధించి. ఏదైతే ఎగ్జామ్ సిటీ మరియు డేట్కి సంబంధించి ఏదైతే ఉందో, SSC వెబ్సైట్లో ఏ విధంగా ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ఇప్పుడు ఆర్పిఎఫ్లో కూడా ఉంది, సో ఆర్ఆర్బీలో కూడా ఉంది. సో ఏదైతే మీ యొక్క ఎగ్జామ్ సిటీ మరియు డేట్స్ చూసుకోవాలంటే, సో 10 రోజులకు ముందు, సో మీరు ఏ రోజైతే మీ ఎగ్జామ్ ఉందో దానికి తగ్గ 10 రోజుల ముందు మీరు మీ యొక్క ఎగ్జామ్ సిటీ మరియు డేట్ అనేది చూసుకోవచ్చు. ఈ SC/ST వాళ్ళకి సంబంధించి, ట్రావెల్ అథారిటీకి సంబంధించి యొక్క డీటెయిల్స్ కనుక్కోవడానికి కూడా మీరు 10 రోజుల ముందని మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి సంబంధించి, డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days ప్రియర్ టు ద ఎగ్జామ్ డేట్ మెన్షన్డ్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అనమాట. సో ఏమని ఇచ్చాడంటే, మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది, ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది మీకు 4 రోజుల ముందు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అడ్మిట్ కార్డులోని ఎగ్జామ్ సెంటర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడ్మిట్ కార్డులోనే ఉంటుంది. సో ఫోర్త్ పాయింట్ ఏమంటే, ఆధార్ కార్డు లింక్ సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేసుకోమంటున్నాడు. ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది ఒకటి వాడి కార్డు తీసుకోమంటున్నారు, ఎగ్జామ్కి తీసుకురమ్మంటున్నారు. సో నెక్స్ట్ 5వ పాయింట్ ఏమంటే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఫర్ రెఫర్ ఓన్లీ టు ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ RRBS లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టు ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డు నాట్ టు బి మిస్లెడ్ బై అన్అథెంటికేటెడ్ సోర్సెస్. అంటే ఏమని ఇస్తాడంటే, సో క్యాండిడేట్ సంబంధించి అడ్వైజ్ ఏం చేస్తున్నాడంటే, ఏ అప్డేట్ వచ్చినా RRB వెబ్సైట్లోనే ఇస్తాడు. సో వాటిని చెక్ చేసుకోండి, అనవసరంగా లేని పాయింట్ని క్రియేట్ చేసుకొని సో వేరే వాళ్ళని నమ్మాకండి అని చెప్తున్నాడు. ఇందులో బివేర్ ఆఫ్ టాట్స్ వుడ్ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్స్ విత్ ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్స్ అండ్ ఇల్లీగల్ కన్సిడరేషన్. RRB సెలక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిక్రూట్మెంట్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇందులో ఏమి అంటే 6th పాయింట్, సో ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ మీద
జాబ్ అనేది కంప్యూటర్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది, ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది, ఫైనల్ మెరిట్ ద్వారా ఉంటుందన్నమాట. సో అంతేగాని ఎవరిని గుడ్డిగా ఈ ఫేక్ గాల్ని బ్రోకర్ గాల్ని నమ్మకండి. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దండి అని చెప్తున్నాడు అందులో. సో ఇది అందులో ఉన్న నోటీస్లో. సో మార్చి 2వ తేదీ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఏదైతే జీడీ అనేది 25వ తేదీకి అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీకు మార్చిలో మీకు 2వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఏఎల్పి స్టేజ్ 2 అనేది, సో అది నాకు తెలిసి 19th అన్నారు, కానీ మరి ఏడ్ చేస్తారో మరి ఇప్పుడు ఇది ముందుకి ఇచ్చేసాడు, దాన్ని ఏం వెనక్కి వేసే ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసి 20వ తేదీ పైన లేకపోతే నెక్స్ట్ మంత్ పోస్ట్ పోను, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. రెండు ఒకేసారి జరగదన్నమాట, రెండు క్లాష్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే దీంట్లో రాసే ఎగ్జామ్ వాళ్ళు కానిస్టేబుల్ కూడా రాసే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల వాళ్ళన్నీ ఆలోచిస్తారు. సో అక్కడ ఉన్న ఆఫీసర్లు అంత ఆషామాషిగా ఉంటారు, వాళ్ళన్నీ పక్కగా ఆలోచించే డిసిషన్ అనేది తీసుకుంటారు. సో ఇప్పుడు నా ప్రియమైన నా మిత్రులు నా యూట్యూబ్ ఛానల్ మిత్రులు కొంతమంది, సో ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ కోసం స్పెషల్ అనమాట. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఏదో డబ్బులు సంపాదించాలనో లేకపోతే ఇంకేమంటారు వీడియోలో ఏదో చేసేయాలి, జనాల మీద పడి డబ్బులు సంపాదించాలని ఆలోచన పరిస్థితుల్లో ఆ స్టేజ్ నేను దాటిపోయి వేరే స్టేజ్కి వచ్చేసాను. సో ఆ పరిస్థితుల్లో నేను లేను. సో ఫస్ట్లో నేను ఛానల్ పెట్టినప్పుడు సో నా మీద చాలామంది అలా ఏదో ఒకటి అలిగేషన్ చేయడం, అలా ఫేక్ ఇలా ఫేక్ అని అనేవాళ్ళు. సో అప్పుడు నాకు కోపం వచ్చేదనమాట. కోపం వచ్చి వాళ్ళ గురించి వీడియోలు చేద్దామని 1-2 వీడియోలు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది నాతో ఉండే నా ఫ్రెండ్స్ వాళ్ళు, సో వాళ్ళ గురించి ఎందుకు అనవసరం పట్టించుకుంటారో, నువ్వు అనవసరం వదిలేరా అని చెప్పి తర్వాత నేనే ఆలోచించాను, సర్లే ఎందుకు మనం సరే వాళ్ళు బతికే వాళ్ళు బతకని మనకెందుకు అనేసి నేను గుమ్మని అయిపోయాను. సో నేను ఎవరు మళ్ళీ పట్టించుకోవడం మానేశాను. మీరు చాలాసార్లు చూసింటారు నేను ఎవరి గురించి నేను వీడియోలు చేయడం కానీ ఎవరి గురించి చెప్పడం కానీ నేను అసలు పూర్తిగా మానేశాను. సో ఎందుకంటే నన్ను నమ్మి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి, సో మీరు నన్ను అడిగితే నేను చెప్తాను తప్ప అంతకుమించి నేను ఏం చెప్పను. అది చెప్పింది కూడా పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడాలి, మీరు ఫెయిల్యూర్ అవ్వకూడదు, మీరు మోసపోకూడదు అని చెప్తాను తప్ప ఇంకోటి ఉండదు. తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే, నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి అంటే నాకు ఇయర్కి ఎప్పుడో సక్సెస్ అయిపోయింటాను. నేను యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది యూనిఫామ్తో వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని 100,000 ఛానళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కరు యూనిఫామ్తో పెడతా ఉంటారు వీడియోలు, షార్ట్ వీడియోలు, దానికి మ్యూజిక్ కండక్ట్ చేయడం లేకపోతే ఇది ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఫస్ట్లో 1-2-3 వీడియోలు చేశాను యూనిఫామ్తో. ఒక్కొక్క రోజుకి 100 నుంచి 200 మంది 300 మంది సబ్స్క్రైబ్ వచ్చినారనమాట. అమాంతంగా పెరిగిపోయింది ఛానల్. సో పెరిగిపోయి కొందికి సో అదే యూనిఫామ్తోనే ఇంకా పెడదాం అనుకుంటుంది. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల తర్వాత మళ్ళీ నేను ఆపేసాను, ఎందుకులే అని యూనిఫామ్తో నేను వీడియోలు చేస్తే ఈ ఎరకు ఎంతోమంది సబ్స్క్రైబర్లు, ఎంతమంది కూడా నాకు కూడా సక్రంగా తెలియదు, 30,000 మంది ఉండొచ్చు మేబీ మన ఛానల్ సబ్స్క్రైబర్లు. సో ఈ ఇయర్కి ఒక 100K 200K మ్యాక్సిమం 100K దాటింటుంది ఖచ్చితంగా. కానీ నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. సో ఏదో కొంచెం అన్న నా వల్ల చిన్నప్పటి నుంచి ఇదే కాన్సెప్ట్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరిని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. చిన్నప్పటి నుంచి ఇదే మైండ్ సెట్ అన్నమాట. సో ఎందుకంటే నేను అలా ఉన్నానే కాబట్టి దేవుడు నాకు ఏదో రూపంలో ఎలాగో రూపం అట్లా జాబుల రూపంలో మా ఫ్యామిలీ రూపంలో ఏదో రూపంలో సక్సెస్ అనేది వస్తూనే ఉందన్నమాట. సో పట్టించుకోవడం ఇంకా యూనిఫామ్ తీసి ఇయర్కి ఎప్పుడో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది ఛానల్ అనమాట. సో నేను పట్టించుకొని ఆపేసాను, ఇంకా ఏముందిలే ఉన్న దాంట్లో సర్దుకుందా ఉన్నిలే అని గుమ్మని అయిపోయాను. సో ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెంట్, ఏ రోజుకైనా సక్సెస్ అవుతాను, అందులో డౌట్ లేదు. రేపు మర్చినట్టు నేను అకాడమీ పెట్టినా సరే, ఛానల్ మొత్తం క్లోజ్ అయిపోయినా సరే, నేను అక్కడే 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ సక్సెస్ అయ్యేంతటే అలాంటి మెంటాలిటీ నాది. సో అవుతాను ఖచ్చితంగా, డౌట్ లేదు అందులో. సో నేనున్న ప్లేస్లో, నేను డ్యూటీ చేసే ప్లేసు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియాలోనే. సో అలాంటి ప్లేస్ నేను నా దగ్గర ఉన్న ఫోన్తో నేను జస్ట్ వీడియోలు, నా ఫోన్ మంచి క్లారిటీ వస్తుంది. సో ఆ ఫోన్తో నేను ఐఫోన్తో వీడియోలు తీసుకుని నీట్గా షార్ట్లు పెట్టి కొంచెం మ్యూజిక్ యాడ్ చేశానంటే పరిగెడుతుంది అంటే ఛానల్. అసలు నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలు చూపిస్తే, మంచు కొండలు ఇవి చూపిస్తే, సిటీల్లోనూ టౌన్లోనూ అవి చూపిస్తేనే ఎక్కడో ఛానల్ పోతుంది అనమాట. సో అవన్నీ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఉన్న దాంట్లో ఏదో మనకున్న దాంట్లో కొంత హెల్ప్ చేయాలి. సో నేను బాగుండాలి, మీరు బాగుండాలి అనే కాన్సెప్ట్తో నా సబ్స్క్రైబర్లు మెజారిటీ, నేను పక్కన పడితే నాకు అనవసరం, ఎవరు యాడ్న పోనీ నాకు అనవసరం అనమాట. సో మాట్లాడేటప్పుడు నేను ఏ ఇన్ఫర్మేషన్ దానివల్ల మీకు ఉపయోగపడాలి, సబ్స్క్రైబర్లు ఉపయోగపడాలనే ఆలోచనతో ఉంటుంది తప్ప, సో ఇంకోటైతే ఎవరిని పట్టించుకోవాలి, వాళ్ళ గురించి ఎవరో చెప్పారు అని వాళ్ళ గురించి పట్టించుకునే స్టేజ్ని దాటిపోయి ఇప్పుడు వదిలేసాను, ఎవరిని పట్టించుకునేది లేదనమాట. సో ఎవరికైతే నా గురించి మీకు చెప్పాలని ఆలోచన వచ్చినా ఫస్ట్ ఆలోచించి ఏం చెప్తానో అని తెలుసుకొని, అయ్యేసరి ఎలాంటి వాడో ముందు తెలుసుకొని తర్వాత అనేది కామెంట్ అనేది చేయాలి. సో నేను సబ్స్క్రైబర్లు చెప్పట్లేదు, నా గురించి బ్యాడ్గా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో అది తెలుసుకోండి ఫస్ట్. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నాకు లేదు. సో మీ గురించి అట్లా ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో అది తెలుసుకుంటారనుకుంటున్నా. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్తున్నా. సో ఇది వీడియో. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఏదైతే ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతున్నారో, నేను ఇంకా రైల్వే జాబ్ల గురించి కూడా వీడియోలు చేస్తాను.
సో ఇప్పటివరకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, ఇప్పుడే 3 వచ్చిందనమాట, ఇంక చేస్తాను. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదో ఒక జాబు బాగా కష్టపడి చదువుకోండి, ఏదో జాబ్ కొట్టుకొని ఫ్యామిలీగా హ్యాపీగా ఫ్యామిలీని చూసుకొని జాలీగా ఉండండి. సో ఈ ఉన్న కొద్ది టైంలో పనికిమాల యూట్యూబ్ ఛానల్ చూసి చెడిపోకుండా, ఆ పనికిమాల వీడియోలు ఏదో ఒకటి పెడతా ఉంటారు, దాన్ని చూసి మీరు మోసపోకండి, హాయిగా చదువుకొని ఏదైనా సక్సెస్ అయ్యి చూసుకోండి. ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే బలవంతంగా చేయొద్దండి, నేను ఎవరిని అడగను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.